ఏమంటే బైబుల్ అంతా ఇస్రాయేల్ది కదండి, హెబ్రీయులది. ఈ బైబిల్ హెబ్రీయులదే, ఈ ధర్మశాస్త్రం హెబ్రీయులదే, ఈ దేవుడి హెబ్రీయుల దేవుడే, ఈ రాజ్యము హెబ్రీయుల రాజ్యమే. మనం ఏంటండి మతం అంటున్నాం? మతం ఎక్కడి నుంచి వచ్చిందండి? దెర్ ఇస్ నో రిలీజన్ ఇన్ ద బైబుల్. యేసు ప్రభు వారిని యూదుల రాజుగా పంపాడు దేవుడు. రక్షణ యూదులలో నుంచే కలుగుతున్నది. ఈ 2 వచనాలు చూపిస్తా చూడండి. లూకా 1వ అధ్యాయము 31వ వచనము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పెను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని ఎప్పుడు మీరు చూడలేదా? మతం ఏది? రాజ్యమే యేసు ప్రభువారు తీసుకొచ్చారు. ఇంత మోసములోకి ఎలా వెళ్ళారు క్రైస్తవ మతస్థులు అంటే, 4వ శతాబ్దంలో ఒక రోమా చక్రవర్తి ద్వారా బలవంతంగా ఒక మతం క్రియేట్ చేయబడింది. ఆ మతంలో రకరకాలుగా కొత్త సంగతులన్నీ పెట్టేసి అమర్చి ప్రజలందరి మీద ఇంచుమించు ఒక 1000 సంవత్సరాలు బలవంతంగా రుద్దారు. అందుకే అంత బలంగా నాటుకుపోయింది ఆ మతం. 1000 సంవత్సరాలు ఖడ్గము చేత దాన్ని రుద్దారండి. యేసు ప్రభు దేవుడని ఒప్పుకో, లేకపోతే తెలుసు కదా తలకాయ తెగిపోద్ది అన్నారు. వాటిని క్రూసేడ్స్ అంటారు. మనము ఇవన్నీ చరిత్రలో చదివి నేర్చుకోవాలి. ఎందుకు? దేవుని వాక్యములో లేనిది ఈ రోజున వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే అందుకు వెళ్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అంటే ఏంటి? దాని అర్థం ఈ రాజ్యం ఎవరిది? యూదులది. రక్షణ యూదులలో నుంచే కలుగుతున్నది అంటే మనం యూద దేశ రాజ్య పౌరులైతేనే మనకు రక్షణ. రక్షణ అంటే ఏంటో చెప్తున్నా వినండి జాగ్రత్తగా. దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించిన తర్వాత తొలి మానవుడిని నిర్మించి ఏదైనా తోట వారికి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని పాపం చేసి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు, అబ్రహాముని. పిలిచి వారికి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళ పిల్లలకి రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యమే ఇశ్రాయేలు రాజ్యం. తర్వాత 12 గోత్రాల్లో 10 గోత్రాలు మాయమైపోయి 2 గోత్రాలే మిగిలినవి. దాన్ని ఏమన్నారు? యోధా రాజ్యం అన్నారు. ఈ రాజ్యం అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన రాజ్యం ఇది. ఎవరైతే ఈ రాజ్యంలోకి వస్తారో వారే దేవుని రక్షణ పొందుతారు. బయట వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు రక్షణ యూదుల్లోంచి కలుగుతుందంటే ఏంటి? నీవు నేను ఆ రాజ్య పౌరులు అవ్వాలి, కానీ ఇక్కడుండి ఇంకా ఏమి చేసినా కూడా రక్షణ కలగదు అని దాని అర్థం. అందుకే